నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేముల. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమిటంటే, హైదరాబాద్ మహానగరం విశ్వనగరమా లేక అక్రమ కట్టడాల వల్ల పొంచి ఉన్న మృత్యు బాంబా? నాంపల్లిలోని బచాస్ ఫర్నిచర్ షోరూమ్ ప్రమాదం కేవలం గాలిలో జరిగిన ప్రమాదం కాదు, అది అచ్చంగా ముందస్తు ప్రణాళికతో జరిగిన సామూహిక హత్య. డబ్బు పిచ్చితో యజమాని, ముడుపుల మత్తులో అధికారులు కలిసి 5 అమాయకులను సజీవ దహనం చేశారు. శవాల మీద పైసలు ఏరుకునే నీచమైన వ్యవస్థకు ఈ ప్రమాదం ఒక పరాకాష్ట. సెల్లార్లో పార్కింగ్ ఇవ్వాల్సింది పోయి అక్కడ పేలుడు పదార్థాలకు సమానమైన కెమికల్స్ కుప్పలు పోస్తుంటే కళ్ళుండి చూడలేని అందుల్లా అధికారులు ఎందుకు నటించారు? రాజధాని నగరంలో మరోసారి అగ్ని ప్రమాదం 5 ప్రాణాలను బలి తీసుకుంది. పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్ను గోడౌన్గా మార్చి అందులో ఫర్నిచర్తో పాటు అగ్గిని రాజేసే రసాయనాలు నిల్వ చేసిన యజమాని స్వార్థం 5 సజీవ దానం చేసింది. నాంపల్లిలోని బచాస్ ఫర్నిచర్ షోరూంలో సంభవించిన ప్రమాదం కేవలం ప్రమాదం కాదు, అది నిబంధనల ఉల్లంఘనలతో జరిగిన నేరపూరిత హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఇరుకైన సందుల్లో సెట్ బ్యాక్స్ లేకుండా 5-6 అంతస్తుల భవనాలు వెలుస్తున్న పురపాలక అగ్నిమాపక అధికారులు కళ్ళు మూసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో షోరూమ్ యజమాని సతీష్ బచ్చాను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 110 అంటే నేరపూరిత నరహత్యకు ప్రయత్నం కింద కేసు నమోదు చేశారు. ఒక వాణిజ్య భవనం నిర్మించాలంటే ఉండాల్సిన కనీస నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. పార్కింగ్ మాయం, అనుమతుల్లో సెల్లార్ను పార్కింగ్ చూపిస్తున్న యజమానులు నిర్మాణం పూర్తయ్యాక దానిని వ్యాపారాలకు వాడుకుంటున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, సెల్లార్ పార్కింగ్కు అనుమతి తీసుకొని వ్యాపారాలకు వాడటం ఎందుకు? అగ్నిమాపక వాహనాలు తిరగడానికి కావలసిన సెట్ బ్యాక్స్ ఎక్కడ? ఇరుకైన దారుల్లో భారీ వాణిజ్య భవనాలకు అనుమతులు ఎలా వస్తున్నాయి? నిబంధనల ప్రకారం 15 మీటర్లకు పైగా ఎత్తున్న భవనాలకు ఫైర్ ఎన్ఓసి తప్పనిసరి. కానీ క్షేత్రస్థాయిలో తనిఖీ లేకుండానే ఫైళ్ల మీదే అనుమతులు ఇస్తున్నారా? ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకున్నా కేవలం పేపర్ల మీద ఉన్నాయని చూపిస్తూ క్లియరెన్సులు ఇచ్చారా? ఏటా జరగాల్సిన ఫైర్ ఆడిట్లు మొక్కుబడిగా మారిపోయాయా? ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు అడావుడా? ఇకపై అయినా అధికారులు మేల్కొని తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ఇవే. ప్రతి అంతస్తులో ఫైర్ స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తప్పకుండా ఉండాలి. అత్యవసర సమయంలో బయటకు వెళ్లేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా తప్పనిసరిగా ఉండాలి. అగ్నిమాపక అవసరాలకు ప్రత్యేక నీటి ట్యాంకులను నిర్మించాలి. పాత భవనాల్లో ఎలక్ట్రికల్ వైరింగ్ను క్రమం తప్పకుండా ఆడిట్ చేయాలి. ముఖ్యంగా అక్రమ కట్టడాలకు సహకరించే టౌన్ ప్లానింగ్ అధికారులు, ముడుపులు తీసుకునే ఫైర్ ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పార్కింగ్ లేని భవనాలను సీజ్ చేయాలి. అనుమతులు లేని అంతస్తులను కూల్చివేయాలి. అప్పుడే అమాయకుల ప్రాణాలు నిప్పుల కుంపటిలో కలవకుండా ఉంటాయి. ఇది ప్రమాదం కాదు, ఇది నిర్లక్ష్యం కాదు, ఇది నేరం. ఇది ఒక ఘోరమైన నేరం. హైదరాబాద్ ఇవాళ మృత్యువుకు చిరునామాగా మారింది. ఎక్కడ చూసినా లోతైన సెల్లార్లు, నిబంధనలు లేని భవంతులు. ప్రభుత్వం గంభీరంగా ప్రకటన చేయడం కాదు, ఈ అక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరిని, ఆ ఫైర్ ఆఫీసర్లను, ఆ టౌన్ ప్లానింగ్ అధికారులను నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రశ్నించాలి. కేవలం యజమానిని జైల్లో వేస్తే సరిపోదు. ఈ మృత్యు సామ్రాజ్యాన్ని నిర్మించిన ప్రతి అధికారిని శిక్షించే వరకు గ్లోబల్ 360 టీవీ గొంతు ఎత్తుతూనే ఉంటుంది. మరి ఇలాంటి ఎన్నో మోసపూరితమైనటువంటి ఇలీగల్గా నిర్మించేటువంటి మరి ఈ వ్యవస్థలో ఎన్నో అవకతవకలు
ఎప్పటికప్పుడు డేగ కన్నుతో వీక్షిస్తూ మరి వీటన్నిటిని ప్రజల ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరు కూడా ఈ యొక్క ముఖ్యమైన ఈ వీడియోను షేర్ చేయండి. గ్లోబల్ 360ని చూడండి. నమస్తే, సెలవు.